కారణం ఏదైనా మధ్యతరగతి జనాలకు బంగారం బ్రహ్మ పదార్థంలా మారుతోంది. కొనేంత లేదు, ఏదోలా కొంటే ఇదే రేటు ఉంటుందో లేదో తెలియదు. దీంతో చాలా మంది ప్రస్తుతానికి సైలెంట్గా ఉండిపోతున్నారు. అసలు బంగారం ప్రయాణం ఎలా ఉండబోతోంది? తులం గోల్డ్ లక్షకు చేరుకుంటుందా, లేదంటే బంగారం ధరల్లో 40% తగ్గుదల చూస్తామా? 56,000కు పడిపోయే అవకాశం ఉందన్న అంచనాల్లో నిజమెంత? అసలు అలాంటి పరిస్థితి ఉందా? తులం బంగారం 1,00,000 దాటబోతుందా? ధరల్లో 40% తగ్గుదల చూస్తామా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? తులం 56,000 ప్రచారంలో నిజమెంత? బంగారం ధరల విషయంలో నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తులం బంగారం 1,00,000 చేరుకోవడం ఖాయమని కొందరంటుంటే, అందనంత ఎత్తుకు చేరుతున్న బంగారం అమాంతం పడిపోవడం ఖాయమని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో 2 సార్లు రేట్ల కోత చేపట్టనున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది భారత మార్కెట్లో బంగారం ధర 1,00,000 మార్కును దాటే అవకాశముందని కొందరంటున్నారు. బంగారం ధరల పెరుగుదలకు ఎలాంటి పరిమితి ఉండదని, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఈజీగా 4,000 నుంచి $4,500లకు చేరుతుందని మరికొందరు లెక్కలేస్తున్నారు. అదే జరిగితే తులం బంగారం 1,00,000 దాటడం కాదు, అంతకు మించి పరుగులు తీయడం ఖాయం. అయితే ఇప్పటికిప్పుడు బంగారం ధర ₹1,00,000 దాటే అవకాశం లేదన్నది మరికొందరి వాదన. ఇప్పటికే పసిడి ధర వేగంగా పెరిగిందని, రేట్లు పెరగడానికి అనుకూలించిన కారణాలన్నీ జరిగిపోయాయని, కొత్తగా వచ్చే మార్పులేమీ ఉండవన్నది వాళ్ల పాయింట్. బంగారం ధరలు ఇప్పుడు రికార్డ్ స్థాయికి చేరుకున్నా రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారీగా పతనం కావచ్చని అమెరికాకు చెందిన జాన్ మిల్స్ లాంటి వాళ్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఔన్స్కు $3,000లకు పైగా బంగారం ధర రాబోయే 5 ఏళ్లలో $1,800 అంటే సుమారు 38% తగ్గొచ్చని అంటున్నారు. అదే జరిగితే ప్రస్తుతం 96,000కు మించి పలుకుతున్న బంగారం ధర 56,000 నుంచి 60,000కు చేరే అవకాశం ఉందన్నది మిల్స్ అంచనా. అయితే దీనికి సంబంధించిన కారణాలను కూడా ఆయన వివరిస్తున్నారు. 2024 సెకండ్ క్వార్టర్లో బంగారం గనుల సగటు లాభం ఔన్సుకు $950లకు చేరింది. ఇది 2012 తరువాత అత్యధికం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం 2024లో భూమిపై బంగారం నిల్వలు 2,16,265 టన్నులకు చేరాయి. ఇది 5 ఏళ్లలో 9% పెరుగుదల. బంగారం సరఫరా పెరిగినా డిమాండ్ తగ్గిందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్ల వేగాన్ని తగ్గించే అవకాశాలున్నాయని, ప్రపంచంలో 71% సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నాయని, అదే జరిగితే బంగారం ధరలు రాబోయే రోజుల్లో భారీగా పడిపోయే అవకాశాలున్నాయన్నది మిల్స్ అంచనా. బట్ మనకి ఏదన్నా పాప పెళ్లి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు ఎక్కువ గోల్డ్ కొనాలనుకున్నప్పుడు తక్కువ రేట్లో కొనుక్కోవాలనుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే హై రేట్లో దలుచుకోరు కదా. సో తగ్గుతుందేమో అని ఆశ ఉంటుంది అందరికీ. తక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ గోల్డ్ వస్తుంది అనే ఆశ ఉంటుంది కాబట్టి దానికోసం ట్రై చేస్తారు. ఇప్పుడు కొనేవాళ్ళు అయితే ఎక్కువ ఇమీడియట్గా ఒక 1 year 2 yearsలో కొనాలనుకుంటే కొంచెం ఆగి ఒక 2-3 months ఆగి తర్వాత కొనుక్కోవటం బెస్ట్. లాంగ్ టర్మ్ అంటారా, ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్స్ బెస్ట్. ఈటీఎఫ్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకటు రాబోయే రోజుల్లో బంగారం రీసైక్లింగ్ పెరుగుతుందని, ఇది సరఫరాను మరింత పెంచుతుందని, దీంతో బంగారం ధరలపై ప్రభావం పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇకటు ఆర్థిక ఆందోళనలు తాత్కాలికమైనవని, దీర్ఘకాలంలో పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గవచ్చనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో గోల్డ్ ధరలు ఒక్కసారిగా పెరిగి తరువాత తగ్గిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి ఆర్థిక సంస్థలు మాత్రం ఈ ఏడాది చివరికి ఔన్స్ బంగారం 3,500 దాటి తీరుతుందని ధీమాగా చెబుతున్నాయి. అదే జరిగితే మన దగ్గర తులం 1,00,000 దాటిపోవడం ఖాయం. అయితే 10 గ్రాముల బంగారం 56,000కు పడిపోయే అవకాశాలు అసలే లేవన్నది మరికొందరి మాట. 100ల్లో 1000ల్లో తగ్గొచ్చు తప్ప ఇంత భారీ తేడా ఉండే అవకాశం లేదు అని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. 56,000కు బంగారం ధర పడిపోతే కొనుగోలుదారులకు లాభం జరగొచ్చు, బట్ పెట్టుబడిదారులు నష్టపోయే అవకాశాలుంటాయి. మరి ఎవరి అంచనా నిజమవుతుంది?
బంగారం ధర అందనంత ఎత్తుకు చేరుకుంటుందా, అమాంతం పడిపోతుందా అంటే మార్కెట్ తీరే సమాధానం చెప్పాలనేది మరికొందరి మాట.